ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసిందట. మన పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే అచ్చం అలాగే ఉంది. జస్ట్ ఇమాజిన్, మీరు సినిమా హాల్లో ఇంటర్వెల్లో సమోసా తింటూ క్లైమాక్స్లో ఏం జరుగుతుందా అని ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కరెక్ట్గా విలన్ని హీరో కొట్టే టైంకి కరెంట్ పోయి స్క్రీన్ మొత్తం నల్లగా మారిపోతే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? దిమ్మ తిరిగి బొమ్మ కనపడడం అంటే ఇదేనేమో కదా. సరిగ్గా ఇలాంటి సీన్ పాకిస్తాన్ నేవీకి అరేబియా మహాసముద్రం మధ్యలో జరిగింది. వాళ్ళు ఎంతో మురిసిపోయి కొనుక్కున్న అత్యాధునిక గూఢచారి విమానం గాల్లో ఎగురుతుండగానే సడన్గా దానికి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. స్క్రీన్ బ్లాక్, చెవిలో గరగర సౌండ్స్ తప్ప ఇంకేం వినిపించట్లేదు. ఈ దెబ్బకి ఇస్లామాబాద్ నుండి రావిల్పిండి వరకు అందరి ఫ్యూజ్లు అవుట్ అయిపోయాయి. పాకిస్తాన్ వాళ్ళు ప్రాణంతో సమానమని చాలా బిల్డప్ ఇచ్చిన విమానం అకస్మాత్తుగా గాలిలో గుడ్డిదైపోయి గాలిపటం తెగినట్టు తయారైంది. నిజానికి దాని రేడార్ పనిచేయడం మానేసింది. రేడియో సిగ్నల్స్ మాయమైపోయాయి. అది ఒక దారి తప్పిన దయ్యంలా ఆకాశంలో ఒంటరిగా మిగిలిపోయింది. అసలు విషయం ఏమిటి అంటే, ఇదేదో టెక్నికల్ సమస్య వల్ల జరగలేదు, లేదా వాతావరణం బాగోలేక జరిగింది కూడా కాదు. రక్షణ రంగ నిపుణులు అందరూ ఒక అదృశ్య శక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక తెలియని శక్తి ఒకే ఒక్క దెబ్బతో పాకిస్తాన్ కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తాన్ని స్తంభింపజేసింది. ఈ సంఘటన తర్వాత అందరి వేళ్ళు మన భారతదేశం వైపే చూపిస్తున్నాయి. కానీ అసలు కథలోకి వెళ్లే ముందు ఒక విషయం క్లియర్గా చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది రక్షణ నిపుణులు పాకిస్తాన్ విమానాన్ని అలా జామ్ చేయడం అసాధ్యమని వాదిస్తున్నారు. ఎందుకంటే ఆ విమానం ఫ్రీక్వెన్సీని సెకండ్కు 1000 సార్లు మార్చుకుంటూ ఉంటుంది. అంతటి టెక్నాలజీ భారతదేశం దగ్గర లేదని వాళ్ళ నమ్మకం. కానీ పాపం వాళ్ళకి మన భారతదేశం సత్తా ఏంటో ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు. మన సైంటిస్టులు, సైనికుల రేంజ్ ఆకాశాన్ని తాకేలా ఉంది. అసలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వార్త వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. 16వ తేదీన పాకిస్తాన్ నేవీ అరేబియా సముద్రంలో ఒక భారీ విన్యాసం అంటే ఎక్సర్సైజ్ చేపట్టింది. ఇందులో వాళ్ళ యార్ క్లాస్ యుద్ధ నౌక, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న అత్యంత మోడర్న్ సీ ఈగల్ అనే గస్తీ విమానం పాల్గొన్నాయి. వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఈ నౌకలు, విమానాలు రియల్ టైం డేటాను షేర్ చేసుకుంటూ సముద్రం అడుగున దాక్కున్న శత్రు జలాంతర్గాములను, అంటే మన భారతీయ జలాంతర్గాములను ఎలా గుర్తించాలో ప్రాక్టీస్ చేయడం. కానీ పాకిస్తాన్ కమాండర్లు ఊహించిన ట్విస్ట్ అక్కడ జరిగింది. వాళ్ళ నౌక ఆ విమానంతో కాంటాక్ట్ అయ్యి డేటా లింక్ ఆన్ చేయడానికి ట్రై చేసిన వెంటనే మొత్తం సీన్ బ్లాక్ అయిపోయింది. కమ్యూనికేషన్ ఛానల్స్ అన్నీ బంద్ అయిపోయాయి. పైలట్లు అరుస్తున్నారు, నౌకల నుండి సిగ్నల్స్ పంపిస్తున్నారు. కానీ అటువైపు నుండి నిశ్శబ్దం లేదా వింత శబ్దాలు తప్ప ఇంకేం రావట్లేదు. ఎవరో తెలియని ఒక శక్తి వాళ్ళ సిస్టమ్ మొత్తాన్ని జామ్ చేసేసింది. కనీసం డేటా పంపడం కాదు కదా, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి. యుద్ధ భూమిలో కళ్ళకు గంతలు కట్టి చెవులు మూసేస్తే ఎంతసేపు బతుకుతారు? పాకిస్తాన్కి సరిగ్గా అదే జరిగింది. ఆ నిశ్శబ్దమే వాళ్ళ ఓటమికి సంకేతం. ఈ సంఘటన ఎంత సీరియస్ అంటే, జామైన ఆ విమానం ఏదో సాధారణమైంది కాదు. మనం మాట్లాడుకున్నది రాఫ్ 47 సీ ఈగల్ గురించి. ఇది పాకిస్తాన్ నేవీ దగ్గర ఉన్న కొత్త, అత్యంత ప్రమాదకరమైన ఆయుధం. నిజానికి ఇది ఒక ప్యాసింజర్ విమానం, కానీ ఇటలీకి చెందిన లియోనార్డో కంపెనీ దీన్ని ఒక భయంకరమైన గూఢచారి యంత్రంగా మార్చేసింది. పాకిస్తాన్ దగ్గర ఇలాంటివి 2 ఉన్నాయి. వాటిని వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. ఇందులో 100 కిలోమీటర్ల దూరం చూడగలిగే రేడార్లు, రాత్రిపూట కూడా ఫోటోలు తీయగలిగే కెమెరాలు, నీటి అడుగున సబ్మెరైన్లను కనిపెట్టే సోనార్ వ్యవస్థలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇది గాలిలో ఎగిరే ఒక కమాండ్ సెంటర్ లాంటిది. దీన్ని పెట్టుకుని అరేబియా సముద్రంలో భారత్ నేవీ ఎక్కడా దాక్కోలేదని వాళ్ళు విర్రవీగారు. కానీ 16వ తేదీన జరిగిన ఆ ఒక్క సంఘటన వాళ్ళ గర్వాన్ని దించేసింది. అంతటి మోడర్న్ విమానమే పనిచేయకపోతే మిగతా నేవీ పరిస్థితి ఏంటి అని తలుచుకుంటేనే పాకిస్తాన్ ఆఫీసర్లకు చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు ఈ కథలో అసలైన కిక్కిచ్చే టెక్నికల్ పాయింట్ ఏంటో చూద్దాం. ఎక్స్పర్ట్స్ ప్రకారం సీ ఈగల్ విమానంలో వాడే రేడియో సెట్లు అమెరికాకు చెందినవి. ఇవి ఫ్రీక్వెన్సీ హోపింగ్ టెక్నాలజీని వాడతాయి. అంటే ఎవరైనా వినడానికి లేదా జామ్ చేయడానికి ట్రై చేస్తే ఇవి సెకండ్కు 1000 సార్లు తమ ఫ్రీక్వెన్సీని మార్చేసుకుంటాయి. పైగా వాటి కమ్యూనికేషన్ అంతా ఎన్క్రిప్ట్ చేసి ఉంటుంది. కరెక్ట్ కీ టైమింగ్ లేకపోతే దాన్ని డీకోడ్ చేయడం ఎవరి వల్ల కాదు. మరి అలాంటప్పుడు జామింగ్ ఎలా సాధ్యమైంది? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఒకే ఫ్రీక్వెన్సీని జామ్ చేయడం ఇక్కడ కుదరదు. పాకిస్తాన్ విమానం జామ్ అయిందంటే ఆ తెలియని శక్తి బ్యారేజ్ జామింగ్ చేసిందని అర్థం. సింపుల్గా చెప్పాలంటే మన పక్కన ఒక పెద్ద డీజే బాక్స్ ఫుల్ సౌండ్తో ప్లే అవుతుంటే
మనం ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడగలమా? అవతలి వాళ్ళ మాట మనకు వినిపించదు కదా. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ ఏరియాలో ఉన్న అన్ని ఫ్రీక్వెన్సీలలో విపరీతమైన నాయిస్ లేదా గరగర శబ్దాలను నింపేశారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇంత పని ఎవరు చేసి ఉంటారు? ఇక్కడే మన భారతదేశం పవర్ ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. అంత రేంజ్లో సిగ్నల్స్ని జామ్ చేయాలంటే సామాన్యమైన జామర్లు సరిపోవు. చాలా పవర్ఫుల్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ కావాలి. దానికి భారీ జనరేటర్లు, పెద్ద పెద్ద యాంటినాలు కావాలి. ఆ ప్రాంతంలో ఆ కెపాసిటీ ఉన్న ఒకే ఒక్క దేశం మన భారత్. మన దగ్గర ఉన్న కోల్కతా క్లాస్, విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిని మన డిఆర్డిఓ, ఇజ్రాయెల్ కలిసి డెవలప్ చేశాయి. మన దగ్గర ఎల్లోరా, అజంతా లాంటి పవర్ఫుల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ టైంలో మన 3-4 పెద్ద యుద్ధ నౌకలు అక్కడ దగ్గరలోనే ఉండి ఉంటాయి. అవి కలిసి ఒక ఎలక్ట్రానిక్ గోడను సృష్టించి ఉండొచ్చు. లేదా మన దగ్గర ఉన్న పవర్ఫుల్ గ్రౌండ్ జామర్లు ఈ పని చేసి ఉండొచ్చు. దీని అర్థం ఏమిటి అంటే, భారత్ ఇప్పుడు కేవలం క్షిపణులతోనే కాదు, కంటికి కనిపించని తరంగాలతో కూడా శత్రువును మట్టి కరిపించగలదు. యుద్ధంలో మనం ఆయుధాలు వాడడం కంటే శత్రువు ఆయుధాలు పనిచేయకుండా చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ ఇదే నిజమైన యుద్ధం అయితే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించండి. పాకిస్తాన్ విమానం మన జలాంతర్గామిని కనిపెట్టి బాంబు వెయ్యమని వాళ్ళ షిప్కి సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కానీ ఆలోపే మన వాళ్ళు జామింగ్ స్టార్ట్ చేశారు. పైలట్ రేడియోలలో ఎంత అరిచినా కింద ఉన్న షిప్కి వినపడదు. ఈ గందరగోళంలో అప్పటిదాకా వేటగా ఉన్న మన జలాంతర్గామి వేటగాడిగా మారి ఆ పాకిస్తాన్ షిప్ని నీటిలో ముంచేసింది. దీన్నే బ్రేకింగ్ ది కిల్ చైన్ అంటారు. అంటే శత్రువు దాడి చేసే గొలుసు కట్టు చర్యను మధ్యలోనే తెంచేయడం. దీన్నే సాఫ్ట్ కిల్ అంటారు. మనం వాళ్ళని పేల్చలేదు, కానీ వాళ్ళు పనికి రాకుండా పోయారు. ఈ సంఘటన పాకిస్తాన్కు ఒక గట్టి వార్నింగ్ లాంటిది. మీ టెక్నాలజీని నమ్ముకుని ఎగరకండమ్మా అని చెప్పకనే చెప్పాము. మన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలు ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నాయంటే, శత్రువు బటన్ నొక్కక ముందే వాళ్ళ వ్యవస్థలను మనం ఆపేయగలం. అయితే మన దగ్గర దీనికి పక్కా ఆధారాలు లేవు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు తమ ఓటమిని ఒప్పుకోదు కాబట్టి. కానీ నిప్పు లేనిదే పొగరాదు కదా. పాకిస్తాన్ రక్షణ వర్గాల్లో ఉన్న నిశ్శబ్దం, వాళ్ళ నిపుణుల్లో కనిపిస్తున్న భయం చూస్తుంటే ఏదో పెద్దది జరిగిందని అర్థమవుతుంది. చిన్న చిన్న విషయాలకి గొడవ చేసే పాకిస్తాన్ ఈ విషయంపై నోరు మెదపడం లేదు అంటేనే వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టు లెక్క. సో చివరిగా చెప్పేది ఏంటంటే, 16వ తేదీన అరేబియా సముద్రంలో ఏం జరిగిందో ఒక మిస్టరీగానే మిగిలిపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గ్యారంటీ, పాకిస్తాన్ నేవీకి మాత్రం త్వరలో మర్చిపోలేని దెబ్బ తగిలింది. వాళ్ళ గూఢచారి విమానం గాలిలో నిస్సహాయంగా మారిపోతే వాళ్ళు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ఆ తెలియని శక్తి మన భారతదేశమే అయితే ఇది మన సైంటిస్టులకు, నేవీకి ఒక పెద్ద విజయం. శత్రువు భాషలోనే అంతకంటే ఘాటుగా మనం సమాధానం చెప్పగలమని నిరూపించాము. మరి మీరేమంటారు? భారత్ తన దగ్గర ఉన్న ఇలాంటి పవర్ఫుల్ టెక్నాలజీని ప్రపంచానికి చూపిస్తూ ఉండాలా, లేక ఇలాగే సైలెంట్గా ఉంటూ శత్రువుని దెబ్బ కొట్టాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో చూశాక మన దేశం టెక్నాలజీ చూసి మీకు గర్వంగా అనిపిస్తే లైక్ కొట్టడం మర్చిపోకండి. జై హింద్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.